సర్కిల్ కార్యాలయం దగ్గర పోదాం. నేను సవాల్ విసురుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు రండి, మీరు వస్తే తెలుస్తుంది ఎంత ఇబ్బంది అవుతా ఉందో. అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, రేషన్ కార్డులు రాక, అసలు సమస్యలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక, వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము కూడా తెల్లముఖం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక క్లారిటీ లేదు ఏ విషయంలో కూడా. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని కారణమైనటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అంటున్నాను నేను. అధికారులకు తెలియకుండా జరుగుతా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారండి, ఇది ఏ విధంగా మ్యూటేషన్ చేస్తారు? పండుకుంటుందా జిహెచ్ఎంసీ, పండుకుంటుందా ఎస్ఆర్ఓ? ప్రభుత్వ కార్యాలయాల మధ్య కోఆర్డినేషన్ లేదా? సోనీ అయిపోయింది, ఫోన్ చేసినాను, క్యాన్సిల్ చేస్తా, డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం సార్ అన్నారు. రైట్, క్యాన్సిల్ చేసిన నోట్ ఒకటి జిహెచ్ఎంసీకి అండి, మళ్ళీ వీరి పేరు మీద మార్చిద్దామంటే మేమేమి ఏమన్నా ఆటోమేటిక్గా జరుగుతుంది అంటారు. పోనీ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి లెటర్ రాంది మేము మ్యూటేషన్ చేయలేం కదా అని జిహెచ్ఎంసీ అంటారు. అంటే వీళ్ళు 79 ఏళ్ళు 80 ఏళ్ళ వయసులో ఏం చేయాలి? వీళ్ళంతా ఆఫీసుల్లో చుట్టూ తిరిగి కోర్టులో కేసులు వేసుకొని వీళ్ళ జీవితకాలం అయిపోయి, వీళ్ళ పిల్లల జీవితకాలం అయిపోయి, మళ్ళీ ఆ పిల్లలు కూడా మనవరాళ్ళు కూడా తిరుగుతూ ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ప్రభుత్వ యంత్రాంగం. అంటే ఈ అధికారులు ఆఫీసుల్లో ఏసీ రూమ్లలో కూర్చోవడంగా రోడ్లపైకి రండి. మీరు ఈ యొక్క సంఘటన పైన మీరు వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది సమస్య వీళ్ళొక్కరిది కాదు. ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక పేద ప్రజలది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది పేద ప్రజలది. వాళ్ళ ఇళ్లకు రక్షణ లేదు, ఎవరి ఇళ్ళని ఎవరు కబ్జా చేస్తున్నారో అర్థం కావట్లేదు. పేద ప్రజల నోటరీ భూములు కబ్జాకు గురవుతున్నాయని పదే చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మీరు రక్షణ కనిపిస్తలేరు. ఆ ఇళ్లపైన మీరు వెంటనే లోన్లు ఇవ్వండి. ఖాళీ స్థలాల్లో నోటరీ ప్లాట్లు ఉన్నటువంటి పేదల ప్రతి ఒక్కరికి వెంటనే మీరు ఇస్తారన్నటువంటి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు వెంటనే ఇల్లులు కడతారు. ప్రభుత్వ అధికారిక రికార్డులలో కూడా వాళ్ళ పేర్లు నమోదవుతాయి కాబట్టి వాళ్ళకి అసెట్కి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పడుతుంది, వాళ్ళు ఉండడానికి కూడా ఒక ఆవాసం వస్తుంది. ఈ విధంగా పేదలను ఆదుకోవాల్సింది పోయి ఉన్నవాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే చర్యలు తీసుకోపోతే మాత్రం ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ని కానివ్వండి, మున్సిపల్ ఆఫీసర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, కమిషనర్ గారికి అయితే చుక్కలే చూపిస్తాం. రాసుకోండి కమిషనర్ గారు, ఇది 100% గ్యారంటీ. కమిషనర్ గారు, పేద ప్రజలకు అన్యాయం చేస్తే మీకు నక్షత్రాలు చూపించకపోతే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలం కాదని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. సో అందరికీ నమస్తే, నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్లో అనేక నోటరీ డాక్యుమెంట్లు పేద ప్రజల భూములను మరి కబ్జాదారులు కబ్జా చేసుకొని వాళ్ళు భూములను ఆక్రమించుకున్న ఉదంతాన్ని మనము గతంలో బయటపెట్టడం జరిగింది. లక్షల డాక్యుమెంట్లు, దాదాపు లక్షల డాక్యుమెంట్లు జిహెచ్ఎంసీలో ఈ విధంగా తప్పు దారి పడితే ఆ రోజు మరి కొన్నిటిని సవరించామని చెప్పారు, సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ని ఆపేసామని చెప్పారు. తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇమ్మనగా ఇప్పటివరకు కూడా జిహెచ్ఎంసీ పడుకోలేదు. ఈరోజు నేను చెప్పే విషయాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్, మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్, జిహెచ్ఎంసీ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని వినాలి. అంటే పేద ప్రజల భూములను, అంటే ఇటువంటి సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళ భూములను దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఇల్లు కట్టుకుని ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్లను ఏ విధంగా మరి కబలించేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందో ఒక్కసారి కళ్ళు తెరుచుకొని వినండి జాగ్రత్తగా. మల్లికార్జునరావు గారు పెద్దవారు, వీళ్ళిద్దరూ దాదాపు 45 సంవత్సరాలు, అంటే 79లో ఇక్కడ ఇల్లు కొనుక్కొని వచ్చారు. వినాయక్ నగర్లో ఉన్నాం మనం ప్రస్తుతము. ఇంకో ఇల్లు కనుక్కొని ఇక్కడ 45 సంవత్సరాల నుంచి వచ్చారు. ఇది 80 గజాలు నోటరీ భూమి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం నోటరీ భూమికి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే వాటికి అసలు ట్యాక్స్లో మ్యూటేషన్ చేయడానికి, పేరు మార్చడానికి కూడా అవకాశం లేదు. 80 గజాలు కాబట్టి సరే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ భజగోవిందం వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు కాసులు ముట్ట చెప్తే ఏదైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు తెలియదు, చార్మినార్ తాజ్మహల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో ఉంది, మీ అందరికి తెలిసిందే. వీళ్ళు ఇంట్లోనే 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ఈరోజు సడన్గా వీళ్ళకి సంబంధించిన ట్యాక్స్ పేపర్ మీరు చూడండి. 2020లో వీళ్ళకు ఉన్నటువంటి ట్యాక్స్ పేపరు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంటు చూడండి. అన్నీ ఉండంగా పెండింగ్ ట్యాక్స్ కూడా ఉంది. అంటే
అసలు రిజిస్ట్రేషన్కి వెళ్తే ఒకవేళ నీ దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా నీ దగ్గర నీవు రిజిస్ట్రేషన్కి వెళ్తే నీ దగ్గర ట్యాక్స్ క్లియరెన్స్ లేనిదే అసలు రిజిస్ట్రేషన్ కావడానికి కూడా అవకాశం లేదు. అటువంటిది డైరెక్ట్గా ఉన్నట్టుండి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి పోతే వాళ్ళ కాగితాల్లో వేరే వాళ్ళ పేరు కనిపించింది. అంటే ఎవరి ప్రాపర్టీలు ఇప్పుడు ఎవరి ఇల్లు ఎవరి పేరు మీద ఎవరికి ఇవ్వాలి? 40 సంవత్సరాలు నుంచి ఇక్కడే ఉంటూ ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉండి ప్రాపర్టీ ట్యాక్స్ కడదామని మున్సిపల్ ఆఫీస్ పోతే అక్కడ మున్సిపల్ రికార్డ్స్లో వేరే వాళ్ళ పేరు కనిపించేసరికి వీళ్ళు షాక్ అవ్వడం జరిగింది. షాక్ అయ్యి ఆరాధిస్తే ఈ సదరు డాక్యుమెంట్ని మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ వారు రిజిస్ట్రేషన్ చేసి పడేసిండు. రిజిస్ట్రేషన్ చేసేసి డైరెక్ట్ ఈ డాక్యుమెంట్ డిసెంబర్ 24 డిసెంబర్ 24న డిసెంబర్ 2వ తారీఖున డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అంటే ఓనర్లకి సంబంధం లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, అసలు వీళ్ళది నోటరీ భూమి. రిజిస్ట్రేషన్ చేసేయడమే కాకుండా ఇంకా ఒక విషయం, మున్సిపల్ రికార్డ్స్లో మొత్తం పేరే మారిపోయింది. అసెస్మెంట్ జరిగిపోయింది వేరే వాళ్ళ పేరు మీద, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మారిపోయింది. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దీనికి బాధ్యులు ఎవరు? సబ్ రిజిస్ట్రారా, జిహెచ్ఎంసీనా, ఈ రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే మా కర్మన యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకొని చెప్పి ఆ సినిమాలో చూపించినట్టు దేవుడి పైన కేసు చేయాలా? మేము ఎవరిని అడగాలి? అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి సేఫ్టీ లేదన్నమాట. ఏ విధంగా జరిగింది ఇది? ఆటోమేటిక్ మ్యుటేషన్ పేరుతోటి మీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరుగుతున్నారు. మ్యుటేషన్ జరగాల్సింది జిహెచ్ఎంసీలో, రిజిస్ట్రేషన్ జరిగేది ఎస్ఆర్ఓలో. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. దానికి ఇక్కడ డైరెక్ట్ పోతేనేమో 100 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు, అక్కడ పోతేనేమో ఏ రకమైన డాక్యుమెంట్ లేకుండా ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పోనీ ఆ డబ్బులైనా జిహెచ్ఎంసీకి వచ్చాయంటే మీకు తెలుసు, మొన్నటి వరకు కూడా మన మేయర్ గారు పోయి మన జిహెచ్ఎంసీ వాళ్ళందరూ పోయి రాష్ట్ర ప్రభుత్వం అడుక్కుంటా ఉన్నాం, మాకు స్టాంప్ డ్యూటీ రావాల్సిన డబ్బులు ఇవ్వండి మహాభావం అంటే మొన్న వేస్తామన్నారు, ఇంకా అకౌంట్కి జమ కాలే. అంటే ఇది ఈరోజు సేఫ్టీ ఎవరికీ లేకుండా ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి జరుగుతుంటే ఏం గాడిదలు కాస్తుందా ప్రభుత్వ యంత్రాంగం? కబుర్లు చెప్పడానికి మాత్రమే ఉన్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు దీనిపైన సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు మీరు ఆఫీసులో ఏసీ రూమ్లలో కూర్చోవడం కాదు, రోడ్ల పైకి వచ్చి ఈరోజు శానిటేషన్, కుక్కలు, రకరకాల సమస్యలు పేద కార్మికుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇటువంటి పెద్దవాళ్ళు కూడా ఇంత అన్యాయానికి గురవుతుంటే ఈరోజు వీళ్ళ సమస్య కాదు ఇది. ఇప్పుడు వినాయక్ నగర్లో ఏ బస్తీలో ఎవరి ఇల్లు ఎవరి పేరు మీద ఉందో ఎట్లా చెప్తాం మనం? వీళ్ళు వెరిఫై చేస్తే తెలిసింది. వెరిఫై చేయడం పరిస్థితి ఏంది? అసలు నోటరీ ల్యాండ్స్కి మ్యుటేషనే కావట్లేదు కదా, ఆపేసిరు కదా మీరు సెల్ఫ్ అసెస్మెంట్లో ప్రకారము. సెల్ఫ్ అసెస్మెంట్ జరిగినప్పుడు నోటరీ భూములకు ట్యాక్స్ మ్యుటేషన్ జరిగినప్పుడు వీళ్ళది ఎట్లా జరుగుతుంది? అసలు మీకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి డేటా దేనికి పనికిరానప్పుడు కేవలము వాళ్ళకి డబ్బులు చెల్లించి ఈ విధంగా అక్రమాలు చేయడానికి మాత్రమే పనిచేస్తుందా? అంటే ప్రభుత్వ శాఖల్లో మీకు ఎక్కడ కోఆర్డినేషన్ లేదా? నేను మొత్తుకుంటా ఉన్నాను, ఎంఏయుడి మినిస్టర్ గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారిని ఒక్క మీటింగ్ పెట్టండి సార్, అనేక సమస్యలు ఉన్నాయని పదే చెప్తున్నప్పటికీ ఆ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉంటారు పొన్నం ప్రభాకర్ గారు, జిహెచ్ఎంసీకి వస్తాడు, రివ్యూ చేస్తాడు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోవడానికి భయపడిపోతుంటాడు, పారిపోతూ ఉంటాడు. అసలు వినడు సమస్యని అర్థం కూడా చేసుకోడు. ఆ ముఖ్యమంత్రి గారు రోడ్ అవతల జిహెచ్ఎంసీ ఉంటుంది, రోడ్ అవతల సెక్రటేరియట్ ఉంటుంది. మరి సెక్రటేరియట్ నుంచి ఇక్కడ రావడానికి మేము పోతాం కదా, రోడ్ దాటి సెక్రటేరియట్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. మీరు పిలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల కూర్చొని మీరు పిలిచినా మేము వచ్చి మిమ్మల్ని కలిసి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు డబ్బులు ఇస్తలేరు, నిధులకు పక్కన పెట్టండి. కనీసం ప్రజల ప్రాణాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు రేషన్ కార్డుల పేరుతో రోడ్డు మీద తిరుగుతారు, ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తిరిగి రోడ్డు మీద తిరుగుతారు. వాళ్ళకి స్కీమ్లు రాక వాళ్ళు రోడ్డు మీద తెల్లారలేసి మీకు అర్థమవుతుందా? ఒకసారి మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మున్సిపల్ ఆఫీస్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోండి, భాగ్యనగరంలో ఏ సర్కిల్ కార్యాలయం దగ్గర కంటే ఆ సర్కిల్ కార్యాలయం దగ్గర